గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ సో నాకు అనిపించేది 21 years అయినా నాకు పెళ్లి చేయరేంటి అలా అని ఒక స్టేజ్లో దెన్ ఐ పుట్ మై ఫుట్ డౌన్. ఐ సెడ్ ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్తే వితౌట్ హిస్ పర్మిషన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. యా, but everybody says that was the most painful episode in your life. Was it so painful? Nothing is painful. Painful in sense because that trauma of going through adi kada ippudu anukunte I feel that's nothing kada. I mean, you're nothing. I mean it's see what మన పెద్దవాళ్ళ మాట వినకపోతే కొన్ని తప్పులు ఇలా జరుగుతూ ఉంటాయి. మా నాన్నగారు 21 years నాకు పెళ్లి చేయలేదని నేను వెళ్ళిపోయి చేసుకోవాలి అని యూ జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యారేజ్ అన్నది. అండ్ దెన్ వాట్ ఈస్ మ్యారేజ్ చెప్పండి. ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వరకు మ్యారీడ్ 32 years అని అయిపోయింది. But 3 handsome men in the house. Yeah, 3 handsome men. ఎక్కువ నా స్ట్రగుల్ అయిన వ్యక్తి వచ్చి రాఘవేంద్ర గారు. ఆ సినిమా ఏదో అనంటే ఏడుపు వచ్చేసేది. ఎందుకంటే తీసుకెళ్ళిపోతారేమో ఆయన్ని అని, ఇంకా బాంబే తీసుకెళ్ళిపోతారని. ఇంకా అక్కడి నుంచి అని సరే ఇంకా రాఘవేంద్ర అబ్బా తల్లి నీ నా వల్ల కాదమ్మా తల ఫైనలీ హీ వెంట్ అండ్ స్పోక్ టు జితేంద్ర గారు, రాఘవేంద్ర గారు. అండ్ దెన్ లేటర్ ఆన్ రాఘవేంద్ర దాసరి గారి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని దే కన్విన్స్డ్. బై ద టైమ్ ఐ వాజ్ ఆల్రెడీ డివోర్స్డ్. సో దెన్ దే కన్విన్స్డ్ అండ్ వీ గాట్ మ్యారీడ్. సో ఆ రోజుల్లో ఇవాళ అంటే డివోర్సింగ్ అన్నది పెద్ద విషయం కాదు. ఆ రోజుల్లో ఇట్ ఇస్ అ బిగ్ థింగ్. అందులో మీరు పబ్లిక్ ఫిగర్. యా, పబ్లిక్ ఫిగర్. బట్ ఎప్పుడు మీ గురించి రాసినప్పుడు మీరు బాధపడలేదా జయసుధ గారు? ఫస్ట్ తెలుగు చదవడం రాదు, కానీ ఏమన్నా రాస్తే నాకు ఏం రాశారో కూడా తెలియదు. నా దగ్గర వచ్చి ఎవరు చెప్పరు, ఎవరు ఏం రాసినా రాసుకుపోనే అన్నారు. బికాస్ మన 99% అబద్ధమే ఉంటుంది, ఏమో నిజం కాదు. ఏవో రాస్తుంటారు, ఏమి వాళ్ళు అమ్మడానికి ఏవో. బట్ సో ఐ డోంట్ పెద్ద ఇవన్నీ పెద్ద ఇదిగా సీరియస్గా తీసుకునేదాన్ని. బట్ తెలుగు ఎస్పెషలీ మన జర్నలిస్ట్ కానీ ఏ రోజు మనుషులు ఎల్లో జర్నలిజం అన్నది ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా లేనిపోయినదాన్ని మన వాళ్ళు ఏ రోజు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దే ఆర్ ది గ్రేటెస్ట్. నాకు తెలిసి జర్నలిస్ట్ మాత్రం మన తెలుగు దీంట్లో ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లు బోల్డ్ వచ్చి మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయింది, కానీ నాకు తెలిసి ఎక్కడా లేదు. కానీ అసలు ఏమీ రాయలేదు మీ గురించి కాదు. బట్ ఒక పర్టికులర్ వెబ్సైట్ చూసాను, నేను షాక్ అయిపోయింది. ఏంటంటే పేరు చెప్పను మళ్ళీ 10 మందికి పాపులారిటీ అని. నేను ఐ వాజ్ గూగ్లింగ్ మీ గురించి ఇంకా తెలుసుకుందాం ఏం చేయొచ్చు అని. అప్పుడు జయసుధ హైట్, జయసుధ వెయిట్, జయసుధ వేస్ట్ సైజ్, ఈ డీటెయిల్ రాశారు. అవునా? ఒక పబ్లిక్ ఫిగర్ అసలు అవసరమా? ఇస్ దిస్ హౌ మన వాళ్ళని అసలు చడమడ దులుపుదాం అనుకున్నాను పట్టుకుని. తెలుగు వాళ్ళు అంటే అంత తెలుగువాడు కాదు, తెలుగువాడు కాదు, తెలుగువాడు కాదు. సమ్ ఏదో అంటే ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ ద హోల్ వెబ్సైట్ అండ్ హూ రన్స్ ఇట్ వి డోంట్ నో. బట్ అంటే ఏం లేదు, ఇందులో తప్పుడు సమాచారం ఏం లేదు. బట్ ఎలాంటి డీటెయిల్స్ లోకి జనం వెళ్తారో, ఎంత అల్పమైన పనికిమాలిన డీటెయిల్స్ లోకి వెళ్తారని ఐ ఫెల్ట్ రియలీ యాంగ్రీ. ఏదో పాపం వాళ్ళు ఏదో రాసుకుపోతారు వాళ్ళు హైట్. ఇప్పుడు జయసుధ హైట్తోనూ పని లేదు, వెయిట్తోనూ పని లేదు. జయసుధ ఇస్ గార్జియస్ నో మ్యాటర్ వాట్. ఒకటి ఏంటంటే జయసుధ at 60 years. నో ప్లీజ్ ఆ ఫిగర్ చెప్పకండి మీరు అసలు అని రాసుకుంటే. మీ కో స్టార్స్ అందరిలో మీకు ఎక్కువగా సినిమాలు మంచి మోస్ట్ ఫన్ ఫిల్మ్స్ యూ డన్ విత్ చంద్రమోహన్ గారు కదా? యా. సో బట్ ఆ తర్వాత మీ అసోసియేషన్ కంటిన్యూ అయిందా? ఇప్పుడు చంద్రమోహన్ గారు ఇప్పుడు కూడా ఎప్పుడైనా జయసుధ ఫోన్ చేస్తుంటారు ఆయన. యా, చంద్రమోహన్ గారు చాలా అంటే చాలా సినిమాలు చేసాము. అందరూ ఆయనతో హీరోయిన్గా, ఆయన సినిమాలో ఆయన పక్కన హీరోయిన్గా యాక్ట్ చేస్తేనే పెద్ద హీరోయిన్లు అవడానికి ఎక్కువ అవకాశం ఉండేది. సో ఐ డిడ్ వండర్ఫుల్ మూవీస్, అమేజింగ్ ఫిల్మ్స్ విత్ హిమ్. సో మోస్ట్ ఆఫ్ మై హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. నేను తీసిన చాలా మంచి సినిమా, అంటే చాలా పేరు వచ్చి గొప్ప సినిమా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్గా అందరూ క్రిటిక్స్ ఫీల్ అయ్యేది కలికాలం. దట్ ఆల్సో చంద్రమోహన్ గారు ఉన్నారు. సో అవి అసలు మా ఇద్దరు యాక్ట్ చేసినట్టే ఉండదు, మాట్లాడుకున్నట్టు ఉంటుంది సరదాగా. అది ఇట్ యూస్ టు యునో కరెక్ట్గా ఉండేది మా ఇద్దరికి. పేరు కూడా బాగుండేది అప్పుడు బిగినింగ్ డేస్లో అట్లా. దాని తర్వాత దెన్ ఐ కంటిన్యూ విత్ అలా చూస్తే మీరు చాలా మందితో జెల్ అయిపోతారు. యాక్చువల్లీ ఐ థింక్ వెదర్ ఇట్స్ యువర్ ప్రెజెన్స్ ఆర్
ద కాంబినేషన్ కెమిస్ట్రీ అందరితో వర్కౌట్. కృష్ణరాజు గారితో కృష్ణరాజు గారితో అసలు వీళ్ళిద్దరూ ఏదో చెప్పి పెట్టినట్టు అసలు ఇంతే ఇట్లా అంటే అంత న్యాచురల్గా ఉండేది కృష్ణరాజు గారితో. సో అలా మంచి సినిమాలు కృష్ణరాజు గారితో కూడా బ్రహ్మాండమైన పిక్చర్లు చేశాను. మురళీమోహన్ గారితో చేశాను. మోహన్ బాబు గారు ఓన్ మూవీస్ ఆయన ఓన్ ప్రొడక్షన్లో కూడా చేశాను. మేము ఇద్దరం కూడా మంచి మంచి గ్రో ప్రైస్ 300 days పైన 1 year పైన. సో దే ఆర్ సో మెనీ మూవీస్ ఆల్ ది అండ్ ఎక్కువ పిక్చర్ చేసింది ఈయన శోభన్ బాబు గారు. ఆయన పక్కన ఎక్కువ హీరోయిన్గా చేసింది నేనే. శోభన్ బాబు గారిని ఇన్ రియల్ లైఫ్ చాలా మంది చూడలేదు ఈ తరం జనరేషన్ వాళ్ళు. ఇన్ఫాక్ట్ నేను జర్నలిస్ట్ అయిన నాకు కూడా చూసే అవకాశం కలగలేదు. ఈజ్ ఈ సో హ్యాండ్సమ్? వెరీ హ్యాండ్సమ్. అంటే ఇన్ పర్సన్ యా వెరీ హ్యాండ్సమ్. లైక్ అఫ్ కోర్స్ కృష్ణ గారు కూడా వెరీ హ్యాండ్సమ్. వెరీ హ్యాండ్సమ్. నేను కృష్ణ గారికి భయంకరమైన ఫ్యాన్. యా కృష్ణ గారు ఆల్సో వెరీ హ్యాండ్సమ్. స్టిల్ ఇప్పుడు కూడా ఆయన గ్లో. శోభన్ బాబు గారు ఇస్ వెరీ కృష్ణ గారు తక్కువ మాట్లాడతారు. ఈజ్ హ్యాండ్సమ్ బట్ తక్కువగా మాట్లాడతారు. శోభన్ బాబు గారు ఆయన హ్యాండ్సమ్, ఆయన చార్మింగ్ ఆల్సో. చార్మింగ్ అంటే అంతే. హీ నోస్ హౌ టు స్పీక్ టు అ ఉమెన్. ఓ రియలీ? సో అందరూ దే రియలీ లుక్ అప్ టు హిమ్. హీరోయిన్స్ అంటే ఎంత వరకు అంటే దే గో అండ్ షేర్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ టు హిమ్. అందరు హీరోయిన్స్ మా ఇట్లా జరిగిందండి, మా ఇంట్లో ఇట్లా అన్నారండి, మా అమ్మ ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నారండి, మై బాయ్ ఫ్రెండ్ అని ఆయన ఒక్కసారి వచ్చి చెప్పాడు. ఏంటి అందరూ వచ్చి బాయ్ ఫ్రెండ్ అని నా దగ్గర చెప్తే నేను కదా మీ హీరో నేనంటే ఫీల్ అవుతాను. జోక్ సార్ పొద్దున్న చూస్తే అక్కడెక్కడో షూటింగ్, ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చింది, ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా అండి అట్లా అనింది, ఇంతకుముందు ఏదో బాయ్ ఫ్రెండ్ అని, మీ బాయ్ ఫ్రెండ్ గొడవలేంటి అసలు అందరూ ఆయనకే చెప్పేవారు. ఎవ్రీబడి యూస్ టు షేర్. అంత పర్సనల్ లెవెల్లో మాట్లాడేవాడు. యూస్ టు మేక్ దెమ్ సో కంఫర్టబుల్. అంటే అంత కంఫర్ట్ ఇచ్చేవారు. యూస్ టు గివ్ గుడ్ అడ్వైస్ అండ్ వెరీ నైస్. అలాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్లో ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ద లాస్ట్ 2 decades అనుకోవచ్చు. ఆయన మీరు మీ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని చెప్తున్నారు శతమానం భవతి. అంటే చాలా సినిమాలు మేము బొమ్మరిల్లు అయితే అసలు ఆ సీన్ ఇంకా కళ్ళ ముందు మెదులుతుంది. కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో అండ్ సో లాట్ ఆఫ్ మూవీస్. ఈవెన్ అమ్మ నాన్న తమిళమ్మాయి మేము ఇద్దరం యాక్ట్ చేసాం. అంటే చాలా ఇదేంటంటే అందరూ మనకు పరిచయం అయిన వాళ్ళు, అందరితో బాగా మాట్లాడతాం సెట్లో. అంటే నేను అందరితో జోవియల్గా. కృష్ణ గారు అంటేనే భయం, ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ మై అంకుల్ అనో లేకపోతే ఏంటో కొంచెం ఆ డిస్టెన్స్ ఉండేది. మిగతా వాళ్ళతో ఆయన అట్లా అందరితో బాగా సరదాగా మాట్లాడేసాను. ఈవెన్ రామారావు గారితో కూడా మాట్లాడతాను. ఇంకా నా కృష్ణ గారితో తక్కువ మాట్లాడతాను, కానీ రామారావు గారు అంటే ఒక భయం. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ డిఫరెన్స్ అండ్ మరీ బిగినింగ్లో మరీ 14-15 yearsకే ఆయనతో యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో అట్లాంటి రామారావు గారితో కూడా తర్వాత బాగా మాట్లాడేదాన్ని.